ఇవన్నీ మర్చిపోయి కొంతమంది ఎదవలు వాగుతున్నారు. ప్యాకేజ్ ప్యాకేజ్ ప్యాకేజ్. ఎవడరా ఇచ్చింది ప్యాకేజ్? మీరు బ్రోకరేజ్ చేశారా దొంగనా కొడుకులారు? ఎవడరా ఇచ్చింది మీకు ప్యాకేజ్? చెప్పండిరా మీరు ప్యాకేజ్ అని ఎదవ ఎవడైనా. మా దగ్గర ఒక ఎంపీ లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఒక జడ్పీటీసీ లేదు, ఒక జడ్పీ చైర్మన్ లేడు, ఒక మున్సిపల్ చైర్మన్ లేడు. ఎందుకు ఇస్తారండి ప్యాకేజ్ మాకు? కానీ చాలామంది అవినీతి చేసిన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం ఏంటి? ఆయన జైల్లోకి వెళ్ళింది వేరే విధంగా కాదు, ఆయన అవినీతి చేసి జైల్లోకి వెళ్ళారని చెప్పి వైసీపీ చెబుతుంది. అభియోగం. అవును, అవినీతి చేసినట్టు మీరు రుజువు చేస్తే ఆ నిమిషమే జనసేన పార్టీకి టీడీపీకి పొత్తుండదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను చెప్తున్నాను, మా నాయకుడి తరపు నేను చెప్తున్నాను. ఎందుకంటే అవినీతి చేశారని ఆరోపణని దేశం అంతా కోడైపోతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడంటే 1,00,000 కోట్లు తినేసంటే వెళ్ళాడన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి చాలా అంటున్నారు, అయ్యో అతను చేయలేదు, చాలామంది కుర్రోళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కనపడుతున్నాయి, గుజరాత్లో ఉన్న తరాలు ఇక్కడ పెట్టారు, అక్కడ 460 కోట్లు అయింది, ఇక్కడ 370 కోట్లు అయింది, 90 కోట్లు తక్కువ చేశారు ఇక్కడ ఇతను అనేది చదువుకున్న వాళ్ళందరూ చెప్తున్నారు, రిటైర్డ్ సెక్రటరీస్ చెప్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు? అడిగే వాళ్ళు నేను చెప్తున్న సమాధానం, అవినీతి పరుడు కాదు, అభియోగం చేయబడింది. అతను ఈడీ ఎక్కడ అటాచ్మెంట్ చేయలే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఈడీ అటాచ్మెంట్ చేసింది. 2004లో వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్టారు, వాళ్ళ నాన్నగారు సీఎం అయిన తర్వాత ఎన్ని కోట్లు ఏ రకంగా పెన్నా సిమెంట్స్ ఎంత ఇచ్చింది, ఇంకో సిమెంట్ కంపెనీ ఎంత ఇచ్చింది, మీరు వాళ్ళకి సున్నం గల్లు ఇచ్చినందుకు మీ కంపెనీలో మీకు డబ్బులు పెట్టుబడి పెట్టడం, ఇవన్నీ నిజం కాదా అని అడుగుతున్నాను. ఎలా ప్రూవ్ చేస్తారు మీరు? మాకెందుకు పెట్టరు? నేను కూడా కంపెనీ పెడతాను, నాకు ఇస్తారా? ఎవరు కదా, బికాజ్ ఆఫ్ పవర్. ఆ పవర్ని మీరు మీకు ఇది మాకు ఇది, మీకు భూమి ఇస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి, ఆ డబ్బులు ఎలా ఉంటే కంపెనీలో పెట్టుబడి పెట్టండి, కోట్లాది రూపాయలు కాబట్టి. అలా ప్రవహించిన తీరుని క్వశ్చన్ చేశారు ఆ రోజు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో మీరు ప్రేమచంద్రారెడ్డి ఆయన ఒక ఐఏఎస్ అధికారి, ఆయన మీరు అడగట్లేదు. అజయ్ కల్లం ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వ్యక్తి, అతను మీరు అడగట్లేదు. పాత గవర్నమెంట్లో ఓబులాపురం మైన్స్లో శ్రీలక్ష్మి గారు జైలుకి వెళ్ళింది అంటే సంతకం సిగ్నేచర్ అథారిటీ ఓన్లీ ఐఏఎస్, ముఖ్యమంత్రికి కానీ ఎమ్మెల్యేలకు కానీ లేదు. అది కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉంటారని నేను అనుకుంటలేదు. చట్టం చేయడం వరకు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు శాసనాలు చేస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది, దాని డబ్బు ఖర్చు పెట్టవలసింది. ఫైనాన్షియల్ సెక్టర్లో ఎక్కడ మున్సిపల్ ఎవరికి కూడా సంతకం పెట్టి లేదు. ఒక్క సర్పంచ్కి ఒకటే భారతదేశ చరిత్రలో ఒక సర్పంచ్ ఒకటే సంతకం పెట్టి ఏదైనా డబ్బులు డ్రా చేయగలడో పంచాయతీలో. ఇంకా పై స్థాయి నుంచి ఎక్కడ కూడా ఎవరికి సైనింగ్ అథారిటీ లేదు. సో అవినీతి జరిగితే ఫస్ట్ పనిషబుల్ ఎవరో అధికారి. నువ్వు అధికారులు ఎందుకు అడగట్లేదు? నీ దగ్గరే ఉన్నారు కదా సలహాదారుల కింద. అది దానికి ఆన్సర్ చేయాలి. చేస్తే తప్పకుండా మేము ఉన్నాం. మీరు తప్పు చేశారని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్న అధికారులు ఉన్నారు కదా, వాడుకోండి వాళ్ళని. వాళ్ళు కూడా పనిష్ చేయండి, నిజం తేల్చండి, ఫైల్ బయట పెట్టండి. జనసేన పార్టీ కలిసి ఉండదు టీడీపీ. కానీ అభియోగం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాల తరఫున పోరాడతాం. అంటే 2014లో టీడీపీకి సపోర్ట్ చేశారు, తర్వాత వాళ్ళు చేసే అవినీతి బయట పెట్టే కదా బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అవినీతి లేదు అని చెప్పి వాళ్ళ పార్టీతో ఎలా కలుస్తారు? వాళ్ళకు వదిలేస్తుంది కదా టీడీపీ అని. మీరు అదే చెప్తున్నాం, ఇసుక మీరు లూటీ చేశారని చెప్పాం ఆ రోజు. ఎంత ఆ రోజు తీసుకున్నది లారీకి 3,500 పేద ప్రజలకి ఆ రోజు ఇచ్చింది అభియోగం. అదే చాలా ఎక్కువ అమౌంట్ అని చాలా మంది గొడవ పెట్టారు. కానీ ఈరోజు తీసుకున్న డబ్బులు ఎంత? మినిమం 40,000 50,000 లారీ అవుతుంది. డైరెక్ట్గా మీరే చేసేస్తారు. ఆ రోజు మీరు చాలా డిబేట్లు నన్ను అడుగుతారు, మీరు ఆ చంద్రబాబుని అడగలేదు వారు మీరు మరి ఇప్పుడు ఎలా అడుగుతున్నారు? ఆ క్వశ్చన్ మీరే డిబేట్లు అడిగారు నన్ను. మీరు పాలకపక్షాన్ని అడుగుతా అన్నప్పుడు 2014 నెగ్గించిన తర్వాత మీరు ఎందుకు అడగలేదు అన్నారు. మేము అడిగేవరా బాబు అంటే వింటలేదు. ఇప్పుడు మళ్ళీ దానికి వచ్చి రేట్ చేస్తున్నారు. ఏం ఎవరు ఆన్సర్ చేస్తారు దానికి? అప్పుడున్న పరిస్థితి పాలకపక్షాన్ని నిలదీశాం, మా వంతు మేము చేసాం, ప్రజలు మేల్కొంటే ఓట్లు వేసారు. ఇవాళ అదే పరిస్థితి, మేము నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తున్నాం. ఇవాళ ప్రతిపక్షాల్లో మీరు చేసేది అందరినీ ఇబ్బంది పెట్టాలి, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా పోలీసులతో అరెస్ట్ చేయలేని చూస్తారు. కాబట్టి శత్రువు మిత్రుడు అవుతాడు. యాక్చువల్గా ఇది రీజన్ ఇది. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకడు అధికారాన్ని అడ్డం పెట్టి ఇబ్బంది పెడుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళందరూ కలిసి చేరుతారు.